Welcome to Gate Masters Academy. This is Ashok Reddy, Gate Masters faculty. ఈ రోజు నేను ఏపీపీఎస్సి ఏఈ ఎనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక మీకు ఏఈ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటున్నాను అంటే ఇప్పటివరకు మీరు ఏ ఎగ్జామినేషన్ కానీ చూసినా కానీ మన టెక్నికల్ సబ్జెక్ట్స్లో 15 to 16 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్ సబ్జెక్ట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి. కానీ ఎందుకు బెస్ట్ ఆపర్చునిటీ అంటున్నాము అంటే ఈ ఏఈలో టెక్నికల్ పేపర్లో ఓన్లీ 2 సబ్జెక్ట్సే ఉంటాయి. ఒకటి స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ ఉంటుంది, 2 ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది. సరే, ఆ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్లో సమ్ పోర్షన్ ఇంజనీరింగ్ మెకానిక్స్ కూడా ఉంటుంది. అంటే టోటల్ 150 క్వశ్చన్స్లో 75 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి వస్తాయి, 75 క్వశ్చన్స్ ఫ్రమ్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ నుంచి వస్తాయి. అదొక బెస్ట్ ఆపర్చునిటీ. అయితే ఇక్కడ ఉన్న వన్ మోర్ డ్రాబ్యాక్ ఏంటంటే 75 క్వశ్చన్స్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయంటే కంపల్సరీగా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చాలా డెప్త్గా ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ ఒక 20% క్వశ్చన్స్ కంపల్సరీగా డెప్త్గా ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ఎవరైతే ఆన్సర్ చేయగలరో వాళ్ళకే కంపల్సరీగా జాబ్ వస్తుంది. అంతేగాని మీరు దయచేసి ఇది డిప్లొమా స్టాండర్డ్ అనుకొని డిప్లొమా లెవెల్ చదివితే సరిపోదు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు అవి మీరు ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయినా కానీ కొన్ని చేయలేని క్వశ్చన్స్ ఉన్నాయి. అంత డెప్త్గా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి 2016 పేపర్స్ కానీ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఏఈలో 2 సబ్జెక్ట్స్లో ఎఫ్ఎంఎస్ఎం అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు అంత టైం లేదు స్ట్రాటజీ చేసుకోవడానికి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని. దానికోసం నేను ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేశాను. అంటే వెయిటేజ్, అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫస్ట్ మనము ఏ టాపిక్ని రీడ్ చేయాలి, నెక్స్ట్ ఏ టాపిక్ని రీడ్ చేయాలి, ఏ టాపిక్ నుంచి చాలా డెప్త్గా మనము రీడ్ చేయాలనే దాని గురించి నేను ఒక స్లైడ్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దట్. ఎస్, ఫస్ట్ మనము ఫ్లూయిడ్ మెకానిక్స్ చూద్దాం. ఫ్లూయిడ్ మెకానిక్స్లో టోటల్గా 13 టాపిక్స్ ఉన్నాయి. అదే మీరు ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యే పని అయితే 20 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2016లో ఏ సిలబస్ అయితే ఉందో ఇప్పుడు కూడా సేమ్ సిలబస్సే ఉంది. సిలబస్లో ఏ మాత్రము చేంజ్ లేదు. కానీ 2013 కానీ 2012 కానీ ద సిలబస్ ఈజ్ డిఫరెంట్ హియర్. ఎందుకంటే మనం బైఫర్కేషన్ అయిన తర్వాత ఓన్లీ 2016లోనే ఎగ్జామ్ జరిగింది. 2013, 2012 అనేది బిఫోర్ బైఫర్కేషన్. కాబట్టి మీరు దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ కొన్ని టాపిక్ నుంచి అసలు క్వశ్చన్స్ రాలేదంటే ఇక్కడ టర్బులెంట్ ఫ్లో ఉండకపోవచ్చు, అండ్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఉండకపోవచ్చు, అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఉండకపోవచ్చు. అందుకోసమని ఇక్కడ క్వశ్చన్స్ రాకపోవచ్చు. దయచేసి 2013లో 2012లో క్వశ్చన్స్ రాలేదు కదా అని దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ 2016లో ఏ సిలబస్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే సిలబస్ ఉంది. ఇక్కడ మనం చూద్దాం ఏమేం టాపిక్స్ ఉన్నాయి. ఆ వెయిటేజ్ మార్క్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ 2016లో అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి వచ్చినాయి. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, టోటల్గా మనకి 10 ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 10 ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లోనే 9 క్వశ్చన్స్ వచ్చినాయి. అదొక అడ్వాంటేజ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి. వన్ మోర్ అడ్వాంటేజ్, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో సౌండ్ నాలెడ్జ్ లేకపోతే మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్లో రిమైనింగ్ టాపిక్స్ని క్లారిటీగా అండర్స్టాండింగ్ చేసుకోలేరు. నేనేమంటానంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ వచ్చినా దాన్ని మీరు కంపల్సరీగా రీడ్ చేయాలి, చాలా డెప్త్గా రీడ్ చేయాలి. ఎందుకంటే అది మీరు ఎంత డెప్త్గా రీడ్ చేస్తారో దాన్ని బట్టి రిమైనింగ్ టాపిక్స్ని మీరు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో డెన్సిటీ ఉంటుంది, స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది, స్పెసిఫిక్ వెయిట్ ఉంటుంది, వెస్కాసిటీ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మీకు ఎప్పుడు ఏ టాపిక్లో మీరు చూసుకున్నా కానీ కంపల్సరీగా అవైతే యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్, ఇక్కడ మీరు చూడండి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో 2016లో 9 క్వశ్చన్స్ వచ్చినాయి. 2016లో 9 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఇయర్. 9 క్వశ్చన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ 2013లో చూస్తే 8 క్వశ్చన్స్, 2012లో చూస్తే 7 క్వశ్చన్స్. 2013లో 8 వచ్చినాయి, 2007లో వచ్చినాయి. ఎక్కడ కాన్స్టెంట్గా ఉన్నాయి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాయి 9, 8, 7. అంటే దయచేసి ఒకసారి మీరు ఈ అనాలిసిస్ని బేస్ చేసుకున్న మీకు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ హియర్. ద సెకండ్ టాపిక్ ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ హియర్.
ఓకే 2016లో 7 క్వశ్చన్స్ వచ్చినాయి, 2013లో 5 క్వశ్చన్స్, 2012లో కూడా 6 క్వశ్చన్స్. ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ టాపిక్లో తక్కువ క్వశ్చన్స్ వచ్చినా కానీ దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకనంటే మీకు అందరికి ఐడియా ఉంది, ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫోర్స్ ఈజ్ ద ప్రిడామినెంట్ ఫిజికల్ క్వాంటిటీ, ఆర్ వేరాజ్ ఇన్ ద స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ స్ట్రెస్ అవ్వచ్చు, స్ట్రెయిన్ అవ్వచ్చు, డిఫార్మేషన్ అవ్వచ్చు, ఇవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్, ప్రిడామినెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అవ్వచ్చు. అదేవిధంగా ఓకే ఫ్లూయిడ్ మెకానిక్స్లో వాట్ ఈజ్ ద ప్రిడామినెంట్ ఫిజికల్ క్వాంటిటీ అంటే అది కంపల్సరీగా ప్రెషర్. మీరు చెప్పండి, ప్రెషర్ని మనం సరిగా అండర్స్టాండింగ్ చేసుకోకుండా రిమైనింగ్ టాపిక్స్ని మనము రీడ్ చేయగలమా? ఓకే, వీ కాంట్ రీడ్ ద రిమైనింగ్ టాపిక్స్ ఇయర్. మనం టాపిక్స్ని రీడ్ చేయలేం. కాబట్టి దయచేసి ప్రెషర్స్ గురించి మీరు జాగ్రత్తగా చదవండి. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఫ్లూయిడ్ మెకానిక్స్లో క్లారిటీ ఎక్కడ ఉండదంటే టైప్స్ ఆఫ్ ది ప్రెషర్స్ మీద క్లారిటీ ఉండదు. ఆ టైప్స్ ఆఫ్ ది ప్రెషర్స్ కూడా ఇక్కడే కవర్ అవుతుంది. అంటే అబ్సల్యూట్ ప్రెషర్ అవ్వచ్చు, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా గేజ్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా వాక్యూమ్ ప్రెషర్ అవ్వచ్చు. ఓకే, అవన్నీ ఇక్కడే మీకు కవర్ అవుతాయి. అండ్ ఆల్సో మీకు రెగ్యులర్గా యూజ్ అయ్యే పాస్కల్స్ లాగాని, హైడ్రోస్టాటిక్ లాగాని అవి కూడా ఈ టాపిక్లో ప్రెషర్ అని ఉంటుంది. ఇట్స్ మెజర్మెంట్స్ అంటే ప్రెషర్ గేజెస్ని, మెకానికల్ గేజెస్ అవ్వచ్చు, మానోమీటర్స్ అవ్వచ్చు. కానీ ఫైనల్గా 7 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఇయర్. నౌ హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయి ఫ్రమ్ హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఇయర్. ఈ హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ చాలా చిన్న టాపిక్ ఉంటుంది. హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేది జస్ట్ మీరు హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యొక్క డెఫినేషను అండ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ యొక్క డెఫినేషను అండ్ వర్టికల్ సర్ఫేస్ అండ్ హారిజంటల్ సర్ఫేస్ అండ్ ఇంక్లైన్ సర్ఫేస్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్, ఈ 4 కేసెస్ ఏముంటాయి. ఆ 4 కేసెస్లో కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ యొక్క ఎక్స్ప్రెషనే. కాబట్టి చూడ్డానికేమో 5 క్వశ్చన్స్ వచ్చినాయి. చాలా చిన్న టాపిక్ మటుకు చాలా చిన్నదిగా ఉంటుంది. ఓన్లీ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ దట్, నో నీడ్ టు గెట్ ద డెరివేషన్, అవన్నీ అవసరం లేదు. ఇక్కడ మీరు ఫార్ములాస్ బేస్ చేసుకొని వీ కెన్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ హియర్. నెక్స్ట్ వన్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్. ఎస్, ఈ చాప్టరు చూడండి 7 క్వశ్చన్స్ వచ్చినాయి ఈ చాప్టర్ నుంచి. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా రీడ్ చేయాలి కైనమాటిక్స్ని. మనం కైనమాటిక్స్ అంటే చైల్డ్హుడ్ నుంచి రీడ్ చేస్తూ ఉంటాం కైనమాటిక్స్ అని. అయితే ఇక్కడ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అని మనం క్లియర్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే 1 పాయింట్, ఇక్కడ ఎక్కడ కైనమాటిక్స్లో ఫోర్స్ అనే టర్మ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆ ఫోర్స్ వలన ఫ్లూయిడ్కి మోషన్ వస్తుంది. ఆ మోషన్నే మీరు అనాలిసిస్ చేస్తారు. ఇక్కడ కొంచెం మ్యాథమెటిక్స్ రోల్ ఎక్కువ మ్యాథమెటిక్స్ రోల్ ఉంటుంది ఇక్కడ. ఆ మ్యాథమెటిక్స్ని ప్లీజ్ అండర్స్టాండ్. కొంచెము ఇంటిగ్రేషను, డిఫరెన్షియేషన్ రావాలి. అది. అండ్ ఆల్సో ఇక్కడ పాత్ లైను, స్ట్రీమ్ లైను, స్ట్రీక్ లైను, దాన్ని కొంచెం చాలా జాగ్రత్తగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఫ్లోస్ని మనం ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చామో కానీ స్ట్రీక్ లైన్ అంటే ఏంటి, పాత్ లైన్ అంటే ఏంటి, స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి, దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్ దట్. దాని తర్వాత మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటి, స్ట్రీమ్ ఫంక్షన్ అంటే ఏంటి, దాని గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా రీడ్ చేయాలి. అది ఫ్లూయిడ్ కైనమాటిక్స్ నుంచి 7 క్వశ్చన్స్. అదేవిధంగా 2013 చూడండి, 2012 చూడండి, 5 to 6, 5 అండ్ 2013 అండ్ 6 2012 వచ్చింది. నెక్స్ట్ వన్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఇయర్. ఎస్, ఇక్కడ మీకు ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డైనమిక్స్లో యాక్చువల్గా సిలబస్లో అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలిస్ ఈక్వేషన్ అని ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్స్ కూడా నేను ఇందులోనే కవర్ చేశాను. అంటే ఆ టాపిక్ ఉంటుంది అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలిస్ ఈక్వేషన్. అవన్నీ ఇందులోనే కవర్ చేశాను. అది మళ్ళీ మీరు ఏదో సపరేట్ టాపిక్ అనుకోకండి. అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలిస్ ఈక్వేషన్ ఐ కవర్డ్. ఇక్కడ చూడండి 8 క్వశ్చన్స్ వచ్చినాయి. 8 క్వశ్చన్స్. ఇది కూడా చాలా చిన్న టాపిక్. ఏముంటుందంటే ఈ టాపిక్లో యూలర్స్ ఈక్వేషన్ గురించి ఉంటుంది అండ్ బెర్నౌలిస్ ఈక్వేషన్ గురించి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలిస్ ఈక్వేషన్. అంటే అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలిస్ ఈక్వేషన్ అంటే ఫ్లో మెజరింగ్ డివైజెస్, అంటే వెంచూరీ మీటర్, ఆరిఫైస్ మీటర్ అండ్ పిటోట్ ట్యూబ్, వీటన్నిటి గురించి మనకు ఉంటుంది. అదే ఫ్లో మెజరింగ్ డివైజెస్ అంటే రోటా మీటర్, ఇవన్నీ ఉంటాయి. జాగ్రత్తగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఫ్లో మెజరింగ్ డివైజెస్ దేనికి యూజ్ చేస్తారు అంటే ఫ్లూయిడ్ పైప్ ద్వారా ఫ్లో అవుతుంటే వెలాసిటీని మెజర్ చేయాలంటే ఏ ఫ్లో మెజరింగ్ డివైస్ యూజ్ చేస్తారు, డిశ్చార్జ్ని మెజర్ చేయాలంటే ఏ ఫ్లో మెజరింగ్ డివైజెస్ యూజ్ చేస్తారు. వీటిలో కంపల్సరీగా మీకు క్లారిటీ ఉండాలి.
అండ్ ఆల్సో సమ్ ఫ్లో మెజరింగ్ డివైజెస్కి మనం బెర్నౌలస్ ఈక్వేషన్ అప్లై చేస్తాం, కొన్నిటికి మనం బెర్నౌలస్ ఈక్వేషన్ అప్లై చేయం, కొన్నిటికి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అప్లై చేస్తుంటాం. మరి అడుగుతుంటాడు ఈ పర్టికులర్ ఫ్లో మెజరింగ్ డివైజెస్ ఇట్ ఈస్ వర్క్స్ ఆన్ బెర్నౌలస్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందా లేదా ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందా అని అడుగుతుంటాడు. అవి కొంచెం చాలా జాగ్రత్తగా క్లారిటీ ఉండాలి. దయచేసి ఓన్లీ ఒక ఫార్ములాసే కాదు, ఓకే, కంపల్సరీగా క్లారిటీ ఉండాలి. అండ్ వెంచురీ మీటర్లో కన్వర్జెంట్ కానీ డైవర్జెంట్ కానీ యాంగిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కన్వర్జెంట్ పోర్షన్లో ఏమవుతుంది, డైవర్జెంట్ పోర్షన్లో ఏమవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది కన్వర్జెంట్ పోర్షన్, లెంత్ ఆఫ్ ది డైవర్జెంట్ పోర్షన్ కంపారిజన్ ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది డైవర్జెంట్ పోర్షన్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ది లెంత్ ఆఫ్ ది కన్వర్జెంట్ పోర్షన్. ఆ రీజన్స్ ఎందుకు ఉండాలి, ఎంత యాంగిల్ ఉండాలి, ఫ్లో సపరేషన్ అవాయిడ్ చేయాలంటే ఏంటి, క్యావిటేషన్ అవాయిడ్ చేయాలంటే ఏంటి, అంత డెప్త్గా మీరైతే కంపల్సరీగా రీడ్ చేయాలి. ఓకే, ఫ్లూయిడ్ డైనమిక్స్ టాపిక్. నెక్స్ట్ వన్ ఆరిఫైస్ అండ్ మౌత్ పీస్. ఇయర్ ఆరిఫైస్ ఇది కూడా ఫ్లో మెజరింగ్ డివైజెస్. ఆరిఫైస్ అండ్ మౌత్ పీస్ అవ్వచ్చు, ఫ్లో ఓవర్ ద నాచెస్ అండ్ వియర్స్ అవ్వచ్చు. ఈ టూ డిశ్చార్జ్ని మెజర్ చేయడానికే ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా ఓవర్ ద నాచెస్ అండ్ వియర్స్ కూడా డిశ్చార్జ్నే, కాకపోతే ఇక్కడ ఓపెన్ ఛానల్లో అంటే రివర్స్లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఓకే టు మెజర్ ద డిశ్చార్జ్ హియర్ వీఆర్ యూజింగ్ ద నాచెస్ అండ్ వియర్స్ హియర్. ఓకే, నాచెస్ అండ్ వియర్స్, నాచ్ ఈజ్ ఇన్ ద స్మాల్ సైజ్, వియర్ ఈజ్ ఇన్ ద లార్జ్ సైజ్ హియర్. స్మాల్ ఓపెన్ ఛానల్స్లో నాచెస్ యూజ్ చేస్తారు, లార్జ్ ఓపెన్ ఛానల్స్లో వియర్స్ యూజ్ చేస్తుంటారు. ఇది కూడా చాలా చిన్న టాపిక్స్ అండి, ఇవి చాలా చిన్న టాపిక్. ఆరిఫైస్ అండ్ మౌత్ పీస్ అండ్ ఫ్లో ఓవర్ ద నాచెస్ అండ్ వియర్స్ ఆల్సో చిన్న టాపిక్. కాబట్టి ఇక్కడ మనం చిన్న టాపిక్ ఓకే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనే సంతోషం కన్నా కొంచెం డెప్త్గా రీడ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ జస్ట్ ఫార్ములాని బేస్ చేసుకొని వెళ్తుంటారు. మీరు ఒక్కసారి 2016 పేపర్ ఓపెన్ చేయండి, హౌ మెనీ క్వశ్చన్స్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయో మీకు అర్థమవుతుంది. హౌ మెనీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇఫ్ యూ ఓపెన్ ద 2016 పేపర్. ఎందుకంటే రిమైనింగ్ పేపర్స్ పక్కన పెట్టినా రీసెంట్గా 2016లో జరిగింది కదా, ఓకే సేమ్ సిలబస్ ఉంది కదా, సేమ్ స్టాండర్డే కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో మెనీ క్వశ్చన్స్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, దయచేసి ఓన్లీ ఫార్ములాస్ ఇస్తారు, ప్రాబ్లమ్స్ ఇవ్వరు అనుకోకండి, కంపల్సరీగా ప్రాబ్లమ్స్ మీద కూడా ఓకే ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఎస్ ఫ్లో త్రూ పైప్స్. ఇయర్ ఎస్ ఈ టాపిక్ కొంచెం లెంతీ టాపిక్ అయితే లెంతీ టాపికే. క్వశ్చన్స్ కూడా 11 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్గా 75 క్వశ్చన్స్లో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ దేని నుంచి వచ్చినాయంటే ఫ్లో త్రూ పైప్స్ నుంచే. ఈ ఫ్లో త్రూ పైప్స్లో కూడా మీరు కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. నేను ఏం చెప్తున్నానంటే ఈ ఫ్లో త్రూ పైప్స్లో కూడా సైఫన్ పైప్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 2 క్వశ్చన్స్ ఫ్రమ్ సైఫన్. 2016లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి సైఫన్ పైప్ నుంచి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి మీరు నార్మల్గా సైఫన్ పైప్ యొక్క డెఫినేషన్ కానీ అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆ 2 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయలేరు. సమిట్ దగ్గర ప్రెషర్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. లేదు, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ నుంచి ఆ సమిట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, వాట్ ఈస్ ద రీజన్, ఆ డిస్టెన్స్ ఉండడానికి గల రీజన్స్ ఏంటి, అవన్నీ మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అదేవిధంగా ఓకే పైప్స్ ఇన్ సిరీస్, పైప్స్ ఇన్ ప్యారలల్ అని ఉంటుంది. అక్కడ కూడా కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్నే గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఈక్వలెంట్ పైప్ డెఫినేషన్ మీకు వాటి కాల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది పైప్స్ ఇన్ సిరీస్లో ఇంపార్టెంటే, పైప్స్ ఇన్ ప్యారలల్లో ఇంపార్టెంటే. ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను, అసలు జనరల్గా మీరు మెజారిటీ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ రీడ్ చేస్తే ఈక్వలెంట్ పైప్ ఓన్లీ పైప్స్ ఇన్ సిరీస్లోనే డెఫినేషన్ ఉంటుంది. ఎల్ బై డి పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు L1 బై D1 పవర్ 5 ప్లస్ L2 బై D2 పవర్ 5 అండ్ సో ఆన్ అని. కానీ ఎక్కడ మీకు ఈక్వలెంట్ పైప్ యొక్క డయామీటర్ ఎక్స్ప్రెషను మీకు ఎక్కడ ఇట్ ఈజ్ ఇన్ ప్యారలల్గా ఉన్నప్పుడు దొరకదు. కానీ నేనేమంటున్నాను అంటే 2016లో ప్యారలల్గా ఉంటే ఓకే వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ డయామీటర్ అని ఇచ్చాడు. మరి మీరు చెప్పండి, అది జనరల్గా ఏడబ్ల్యూలో కూడా వీ కాంట్ ఎక్స్పెక్ట్. మనం అసలు ఏడబ్ల్యూలో కూడా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయము. అసలు ఆ డెరివేషన్ దొరకటమే కష్టంగా ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. కాబట్టి దయచేసి మీరు సింపుల్గా ఉంటుందని అయితే మీరు అనుకోవద్దు ఎగ్జామినేషన్. నెక్స్ట్ వన్ ఎస్ లామినార్ ఫ్లో. హియర్ లామినార్ ఫ్లో ఇది చాలా చిన్న టాపిక్. 2016లో మటుకు ఒకటే క్వశ్చన్ వచ్చింది, కానీ 2013లో చూస్తే 5 క్వశ్చన్స్ వచ్చినాయి. చాలా చిన్న టాపిక్. ఏముంటుందంటే రెండే. ఒకటి ద ఎనాలిసిస్ ఆఫ్ ది ఫ్లో త్రూ ఏ పైప్ ఉంటుంది. ద సెకండ్ వన్ ఎనాలిసిస్ ఆఫ్ ది ఫ్లో బిట్వీన్ 2 ప్యారలల్ ప్లేట్స్ ఉంటుంది. ఓకే, దయచేసి ఇక్కడ ఏదో 1 క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయకండి. అక్కడ చూడండి 5 క్వశ్చన్స్, అక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ టర్బులెంట్ ఫ్లో. ఓకే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దయచేసి దీన్ని కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ టర్బులెంట్ ఫ్లోలో క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేరు. వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ దాన్ని అసలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ చాలా చిన్న టాపిక్,
కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. కానీ చాలామందికి ఎందుకనంటే లామినార్ ఫ్లో అనేది ఓకే, ఇన్ ద లామినార్ ఫ్లో ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేది ఒక వెల్ డిఫైన్డ్ పాత్లో ట్రావెల్ చేస్తాయి. వెరాస్ ఇన్ ద టర్బులెంట్ ఫ్లో జిగ్జాగ్ మేనర్లో కాబట్టి అక్కడ కంపల్సరీగా దేనికి థియరిటికల్ ప్రూఫ్ అనేది ఉండదు. ప్రతి ఒక్కటి ఎంపిరికల్ రిలేషన్స్ ఆర్ సెమీ ఎంపిరికల్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి అదొక మ్యాథమెటిక్స్ లాగా మీకు కనపడుతుంది. ఆ టర్బులెంట్ ఫ్లో కానీ లామినార్ ఫ్లో కానీ ఒక మ్యాథమెటిక్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఓకే, అందుకోసమని చాలామంది స్టూడెంట్స్ లామినార్ ఫ్లో టర్బులెంట్ ఫ్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దట్. ఓకే, 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడైతే మీరు అర్థం చేసుకోండి. 3 క్వశ్చన్స్ ఇన్ ద 2016 హియర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ హియర్. ఓకే, 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ హియర్. 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. దీన్నే ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అని నేను టైటిల్ పెట్టాను. అప్లికేషన్స్ ఆఫ్ ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ అని ఉంటుంది సిలబసెస్లో. దయచేసి అప్లికేషన్స్ ఆఫ్ ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ అన్న ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అన్న సేమేనండి. ఎస్ అయితే ఒక పాయింట్ చెప్తున్నాను. ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ని మీరు చాలా క్లారిటీగా అండర్స్టాండింగ్ చేసుకుంటేనే హైడ్రాలిక్ టర్బైన్స్ అయినా సెంట్రిఫికల్ పంప్స్ అయినా, ఎందుకంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లోనే వెలాసిటీ ట్రయాంగిల్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆ వెలాసిటీ ట్రయాంగిల్స్ని బేస్ చేసుకొని మనం పెల్టన్ వీల్ టర్బైన్ అయినా, ఫ్రాన్సిస్ టర్బైన్ అయినా, కెప్లాన్ టర్బైన్ అయినా డిజైన్ చేస్తాం. దయచేసి డోంట్ నెగ్లెక్ట్ దట్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్. 2 క్వశ్చన్స్ వచ్చినాయి కదా, నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మీరు రీడ్ చేయండి, దాని తర్వాత ఫార్ములాస్ని బేస్ చేసుకొని జస్ట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్ హియర్. అదేవిధంగా హైడ్రాలిక్ టర్బైన్స్ చూస్తే 7 క్వశ్చన్స్ వచ్చిన హైడ్రాలిక్ టర్బైన్స్, కానీ కొంచెం టాపిక్ అయితే లెంతీగానే ఉంటుందండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, టాపిక్ అయితే లెంతీగానే ఉంటుంది. బట్ ఇక్కడ మటుకు 7 క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. ఓకే, అండ్ సెంట్రిఫికల్ పంప్స్. ఓకే, ఎస్, ఓకే, వెన్ కంపేర్ టు ద హైడ్రాలిక్ టర్బైన్ సెంట్రిఫికల్ పంప్స్ అనేది హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఇన్ దట్. హాఫ్ ఆఫ్ ద సిలబసే ఉంటుంది. కానీ చూడండి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. హాఫ్ సిలబస్ ఉన్నా కానీ 5 క్వశ్చన్స్ వచ్చినాయి. మేబీ 2013లో కానీ 2012లో కానీ సిలబస్లో ఉండకపోవచ్చు, అయితే నాకైతే ఐడియా లేదు. బట్ ఇవైతే కొన్ని పేపర్స్ దొరకటం వల్ల నేను అనాలిసిస్ చేశాను నెట్లో నుంచి సెర్చ్ చేసి. ఓకే, దయచేసి మీరు ఓకే డోంట్ నెగ్లెక్ట్ ద సెంట్రిఫికల్ పంప్స్, ఎందుకంటే 2013లో కానీ 2012లో కానీ రాలేదని దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవి టోటల్గా 75 క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి ఎలా వచ్చినాయో. చాలామంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, అసలు ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఏమేమి టాపిక్స్ రీడ్ చేయాలి అంటే ఇక్కడ క్లియర్గా ఉంది. ప్లీజ్ రీడ్ ద 13 టాపిక్స్ హియర్. ఈ 13 టాపిక్స్ని మీరు రీడ్ చేయండి. ఓపెన్ ఛానల్ ఫ్లో రీడ్ చేయకండి. ఓకే, అదేవిధంగా బౌండరీ లేయర్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. కంప్రెసిబుల్ ఫ్లో ఉంటుంది, రీడ్ చేయాల్సిన అవసరం లేదు. డైమెన్షనల్ ఎనాలిసిస్ ఆర్ మోడల్ ఎనాలిసిస్ గురించి మీరు రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ టాపిక్స్ని రీడ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ అనాలిసిస్ హియర్. ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి. అయితే నేను ఒకటి క్లియర్గా చెప్తాను, ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరో వాళ్ళకే కంపల్సరీగా జాబ్. ఎందుకంటే దీన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక సిస్టమేటిక్ మేనర్గా చదివితేనే మీరు అండర్స్టాండింగ్ చేసుకోగలరు. అదే మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఉంటే ఫార్ములాని బేస్ చేసుకునే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే సార్, సిలబస్ ఇలా ఉంది, డిప్లొమా స్టాండర్డే కదా అని మీరు దయచేసి దాన్ని తక్కువ రీడ్ చేశారు అంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి 2016 పేపర్ ఫ్లూయిడ్ మెకానిక్స్ క్వశ్చన్స్ మీరు చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ అనాలిసిస్ చేశాను. ఈ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్లో టోటల్గా 18 టాపిక్స్ ఉన్నాయి స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్లో. అయితే ఈ 18 టాపిక్స్లో 11 టాపిక్సే స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ అండి. ఓకే, 11 టాపిక్స్. రిమైనింగ్ 12th, 13, 14, 15, 16 టాపిక్. ఓకే, 16 టాపిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి వస్తుందండి. ఇది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే స్టీల్ స్ట్రక్చర్స్ స్టీల్లో ఉంటుంది, మెకానికల్గా అయితే మటుకు మషిన్ డిజైన్లో ఉంటుంది. ఇది రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్ హియర్. రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్ హియర్. ఈ స్ట్రెసెస్ అయితే ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఉంటుంది, బట్ అక్కడెక్కడ మీరు ఒక స్ట్రెసెస్ని ఫైండ్ అవుట్ చేయరు. ఓకే, దయచేసి ఇదైతే స్టీల్ స్ట్రక్చర్స్లోనే ఉంటుంది స్ట్రెసెస్ గురించి. ఓకే, అక్కడ ఉండొచ్చు స్టీల్ స్ట్రక్చర్స్ ఆర్ ఎస్ఐ, నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఈ టాపిక్ అనేది. ఓకే, మెకానికల్ స్టూడెంట్స్ అయితే దయచేసి ఈ టాపిక్ని కూడా కన్సిడర్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి 1 క్వశ్చన్ వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ చూస్తే 1 క్వశ్చన్ ఉంది. దయచేసి మెకానికల్ స్టూడెంట్స్కి ట్రసెస్ గురించి పెద్ద ఐడియా ఉండకపోవచ్చు. దయచేసి ఒక్కసారి క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు రీడ్ చేసి ఎంత డెప్త్గా అడుగుతున్నారనేది ఒక్కసారి అనాలిసిస్ చేయండి. ఓకే, సరే, నేను రిమైనింగ్ టాపిక్స్ గురించి ఫస్ట్ నేను ఓకే స్ట్రెంత్ ఆఫ్ ది, అయితే మీకు సిలబస్లో ఇలాగ ఇచ్చాడండి, స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ ఆర్ సాలిడ్ మెకానిక్స్ అని ఇచ్చి ఈ టోటల్ 18 టాపిక్స్ ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం, మన సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి నేను అంటున్నాను స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్లో ఉన్న టాపిక్స్ అయితే 11 అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో 16 ఉన్నాయి, సారీ 1, 2, 3, 5 ఉన్నాయి, అండ్ రిమైనింగ్ రివిటెడ్ జాయింట్స్ అండ్ వెల్డెడ్ జాయింట్స్ హియర్. ఎస్, ఇక్కడ చూడండి 75 క్వశ్చన్స్ వచ్చినాయి. అవును,
ఓకే, ఫ్లూయిడ్ మెకానిక్స్ అయితే పక్కాగా 75 అండ్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ నుంచి కూడా పక్కాగా 75. అయితే ఇక్కడ చూస్తే 18 టాపిక్స్ ఉన్నాయి. అది కొంచెము అదే ఫ్లూయిడ్ మెకానిక్స్లో అయితే 13 టాపిక్స్ ఉన్నాయి. అయితే దీంతో పోలిస్తే దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ తక్కువ ఉంటుంది కానీ డెప్త్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం దాంతో పోలిస్తే డెప్త్ తక్కువ ఉంటుంది, సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఎస్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ టాపిక్ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఇయర్. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఇయర్. ఈ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ నుంచి మీరు చూస్తే 2016లో 8 క్వశ్చన్స్ వచ్చినాయండి. అవును, అవుట్ ఆఫ్ 75లో 8 క్వశ్చన్స్ అంటే అరౌండ్ 11 to 12% ఫ్రమ్ దట్. 11 to 12% ఫ్రమ్ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. అయితే కొంచెం టాపిక్ అయితే లెంతీగానే ఉంటుంది. ఓకే, లెంతీగానే ఉంటుంది టాపిక్. అయితే ఆ టాపిక్ నుంచి 8 క్వశ్చన్స్ కాదండి, 4 క్వశ్చన్స్ వచ్చినా ఓకే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎందుకనంటే స్ట్రెసెస్ గురించి కానీ స్ట్రెయిన్స్ గురించి కానీ అండ్ నెక్స్ట్ వన్ ఓకే యంగ్స్ మాడ్యులస్ గురించి కానీ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ గురించి కానీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ గురించి కానీ వాటన్నిటి గురించి మనం ఈ టాపిక్లోనే రీడ్ చేస్తాం కదా. మీకు తెలుసు కదా, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎప్పుడు మీకు యూజ్ అవుతూనే ఉంటాయి. స్ట్రెసెస్ యొక్క డెఫినేషన్, స్ట్రెయిన్ యొక్క డెఫినేషన్, డిఫార్మేషన్ యొక్క డెఫినేషన్ ఓకే ఆ టాపిక్ నుంచే వస్తాయి కదా. దయచేసి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఒక తక్కువ క్వశ్చన్స్ ఉన్నా కానీ దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. అసలు చూడండి, అసలు 2012లోనైతే 14 క్వశ్చన్స్ ఫ్రమ్ దట్. అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్. సరే నేను ఇక్కడ 16 మిగిలిన నాకు అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది. ఈ సిలబస్లో లేవు, మిగిలిన వేరే సిలబస్ ఉంది, ఆ సిలబస్ లేదు కాబట్టి నేను ఇక్కడ 66 అక్కడ 62 పెట్టాను. అవుట్ ఆఫ్ ఓకే ఈ సిలబస్లోనే చూడండి 14 క్వశ్చన్స్ ఆ టాపిక్ నుంచి వచ్చినాయి. 14 క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ టాపిక్ హియర్. ఓకే 14 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. అది కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ వన్ మోర్ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఓకే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, థర్మల్ స్ట్రెసెస్ కూడా ఇక్కడే ఉన్నాయండి. సార్ దాంట్లో థర్మల్ స్ట్రెసెస్ ఉన్నాయి కదా, మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు కదంటే థర్మల్ స్ట్రెసెస్లో కూడా ఇంక్లూడింగ్ చేసుకొని నేను 8 క్వశ్చన్స్ అని చెప్తున్నాను. థర్మల్ స్ట్రెసెస్ కూడా ఇక్కడ ఉంటుంది, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అండ్ థర్మల్ స్ట్రెసెస్. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, మోర్ సర్కిల్. ఓకే మోర్ సర్కిల్ కూడా ఇక్కడే ఉంటుంది, నాకు కొంచెం స్పేస్ లేక నేను యాడ్ చేయలేదు. అండ్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కూడా ఈ టాపిక్ అండి, దీంట్లోనే ఇంక్లూడ్ చేశాను. థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కూడా ఆ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ నుంచి, మోర్ సర్కిల్ నుంచి, థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ నుంచి ఓకే 6 క్వశ్చన్స్ వచ్చినాయి. థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ నుంచి 60 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే ఆ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ఏ స్టూడెంట్ అయితే ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ని చాలా క్లారిటీగా అండర్స్టాండింగ్ చేసుకుంటారో వాళ్ళే కొంచెం ప్రాబ్లం కాంప్లికేటెడ్గా ఉంటే దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ లోడ్ అనేది యూనియాక్సిల్ లోడే, అది టెన్సైల్ అవ్వచ్చు, కంప్రెసివ్ అవ్వచ్చు, షియర్ అవ్వచ్చు, ఏదో ఒక లోడ్ యాక్ట్ అవుతుంది. ఆ లోడ్ యాక్ట్ అయినప్పుడు హౌ టు ఫైండ్ అవుట్ ద స్ట్రెసెస్ అనేది మనం అక్కడ డిస్కషన్ చేస్తాం. అదే ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అంటే సైమల్టేనియస్గా లోడ్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే 2 or more, ఒక ప్లేన్ మీద టెన్సైల్ ఉంటే, ఇంకో ప్లేన్ మీద కంప్రెసివ్ ఉంటే, అనదర్ ప్లేన్ మీద షియర్ ఉంటే, లేదా ఒక ప్లేన్ మీద టెన్సైల్ ఉండొచ్చు, అదే ప్లేన్ మీద షియర్ ఉండొచ్చు. మరి అలాంటి కేసెస్ మనకు లేవా? ఉన్నాయి. ఎందుకు లేవు? మరి అలాంటి కేసెస్ అప్పుడు హౌ టు ఫైండ్ అవుట్ ద స్ట్రెసెస్ హియర్, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే అవి మీరు ఇక్కడ డిస్కషన్ చేస్తాము ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో. ఓకే అదేవిధంగా మోర్ సర్కిల్, గ్రాఫికల్ మెథడ్, దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వాట్ యు కాల్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. 5 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ 5 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. టోటల్గా 6 క్వశ్చన్స్ వచ్చింది. సరే మేబీ 2013లో సిలబస్లో ఉందో లేదో నాకు ఐడియా లేదు, బట్ అక్కడైతే ఒక క్వశ్చన్ కూడా రాలేదు. 2012లో అయితే మటుకు 3 క్వశ్చన్స్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ రాకపోతే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ రాదు, షియర్ స్ట్రెసెస్ డిస్ట్రిబ్యూషన్ రాదు, స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ రాదు. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా బెండింగ్ మూమెంట్ యూజ్ చేస్తాం కదా థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ని మనం బెండింగ్ స్ట్రెసెస్ కూడా అంటాం. అక్కడ కంపల్సరీగా M/I ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ మూమెంట్. దట్ బెండింగ్ మూమెంట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ టాపిక్ నెంబర్ 3. అదేవిధంగా ఇక్కడ కూడా షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద బీమ్స్ అంటే అక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకే నౌ వీ నో దట్ టౌ ఈజ్ ఈక్వల్ టు FAY బార్ డివైడెడ్ బై IB అనే ఫార్ములా ఉంటుంది. ఓకే ఆ ఫార్ములాలో కూడా F అంటే ఏంటంటే ఓకే షియర్ ఫోర్స్, దట్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఫ్రమ్ ద ఓకే షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్. మ్యాక్సిమం షియర్ ఫోర్స్ కన్సిడర్ చేస్తాం కాబట్టి అది అక్కడి నుంచే మీరు తీసుకోవాలి. అదేవిధంగా స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్లో కూడా మీకు ఐడియా ఉంది, కంపల్సరీగా బెండింగ్ మూమెంట్ వాల్యూ కావాలి. ఆ బెండింగ్ మూమెంట్ అంటే ఈ టాపిక్ మీకు చాలా క్లారిటీగా అర్థమైతే రిమైనింగ్ 4th టాపిక్, 5th టాపిక్, 6th టాపిక్ మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ దయచేసి నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ఈ టాపిక్లో మీరు కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి,
ఓకే, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అక్కడి నుంచే వస్తున్నాయి. ఆ ఫార్ములాస్కి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎవ్రీ డే ప్లీజ్ రీడ్ దోస్ ఫార్ములాస్ హియర్. ఎవ్రీ డే ఒకసారి మీరు చూడండి ఫార్ములాస్. అంటే క్యాంటిలివర్ బీమ్ పాయింట్ లోడు, యూడిఎల్, యూవిఎల్, కపుల్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ పాయింట్ లోడ్, యూడిఎల్, యూవిఎల్, కపుల్, అవి స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి. వాటితో పాటు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ నేను ఈజీగా చేయగలననే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి అంటే ప్లీజ్ ప్రాక్టీస్ ద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంతేగాని ఇక్కడ కాన్సెప్ట్స్ రీడ్ చేస్తే క్వశ్చన్స్ ఆన్సర్ చేసే కాదు. ఓకేనా? ఫార్ములాస్ బేస్ చేసుకొని లేదా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఈజీగా చేయగలరు. చూడండి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సరే, వెరీ గుడ్. అదేవిధంగా స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్లో కూడా మీరు ఫార్ములాస్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసుకుంటాను సార్ అంటే కుదరదు, ఎందుకంటే కొంచెం లెంతీ డెరివేషన్స్ ఉంటాయి. ఓకే, కుదరదు. కాబట్టి వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్ హియర్. ఫార్ములాస్ అండ్ ప్రాక్టీస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దట్. హియర్. ఇది స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ 4 క్వశ్చన్స్ వచ్చున్నాయమ్మా. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా చిన్నది. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ బెండింగ్ స్ట్రెసెస్ కూడా అనొచ్చు దీన్ని. చాలా చిన్న టాపిక్. అసలు మేము టీచ్ చేస్తే ఒక 3 to 4 అవర్స్లో టీచ్ చేసేస్తాం. అంటే మొత్తం టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ టీచ్ చేయడానికి అరౌండ్ 100 అవర్స్ దొరికితే జస్ట్ 3 to 4 అవర్స్లో టీచ్ చేస్తాం. అలాంటి టాపిక్ నుంచి చూడండి 7 క్వశ్చన్స్ 2013లో 5 క్వశ్చన్స్. దయచేసి థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. డోంట్ నెగ్లెక్ట్ దట్. ఓకే, దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? 7 క్వశ్చన్స్. అదేవిధంగా షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద బీమ్స్ కూడా చాలా చిన్న టాపిక్. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ కన్నా ఈజీగానే ఉంటుంది, బెండింగ్ స్ట్రెసెస్ కన్నా ఈజీగానే ఉంటుంది. టాపిక్ కూడా చాలా చిన్నదిగానే ఉంటుంది. అంటే ఓన్లీ మనము కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. టౌ మ్యాక్స్ బై టౌ యావరేజ్ ఏంటి, ఎలా వ్యారీ అవుతుంది, అది రెక్టాంగులర్ అయితే ఎలా ఉంటుంది, సర్క్యులర్ అయితే ఎలా ఉంటుంది, ట్రయాంగులర్ అయితే ఎలా ఉంటుంది, డైమండ్ క్రాస్ సెక్షన్ అయితే ఎలా ఉంటుందో. ఓకే, వీ హ్యావ్ టు రిమెంబర్ దోస్ ఫార్ములాస్ హియర్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి షియర్ స్ట్రెసెస్ నుంచి. సరే, స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ వన్, టార్షన్. ఎస్, ఈ టార్షన్ అనే టాపిక్ జనరల్గా సివిల్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది సివిల్ స్టూడెంట్స్కి. అదే మెకానికల్ స్టూడెంట్స్కి అంతే ఎక్కువగా షాఫ్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. కానీ సివిల్ స్టూడెంట్స్కి నేను అడ్వైస్ చేసేది ఏంటంటే దయచేసి ఇదేదో మా టాపిక్ కాదు కదా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే 5 క్వశ్చన్స్ వచ్చినాయి, ఈజీగానే ఉంటుంది టాపిక్. ఓకే, హార్డ్గా అయితే టాపిక్ ఉండదు. ఏముంటాయి, షాఫ్ట్ యొక్క డెఫినేషన్ ఉంటుంది, టార్షన్ ఈక్వేషన్, టోటల్ టాపిక్ అంతా టార్షన్ ఈక్వేషన్ సైడే తిరుగుతుంది. టోటల్ టాపిక్ అంతా టార్షన్ ఈక్వేషన్ సైడే తిరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా అయితే బెండింగ్ ఈక్వేషన్ సైడ్ మీద తిరుగుతుందో టోటల్ టాపిక్, ఆ టార్షన్ ఈక్వేషన్లో ఏదో ఒక టర్మ్ మిస్ చేస్తాడు టోటల్ టాపిక్. మరి అలాంటప్పుడు టార్షన్ ఈక్వేషన్ ఓకే దాన్ని బేస్ చేసుకొని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉంటుంది అన్నప్పుడు వై వీ కెన్ నెగ్లెక్ట్ ద సివిల్ స్టూడెంట్స్ హియర్. ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి మనం? ఓకే, దయచేసి డోంట్ నెగ్లెక్ట్ దట్ టార్షన్ 5 క్వశ్చన్స్ హియర్. ఎందుకంటే దిస్ పేపర్ నాట్ ఓన్లీ ఫర్ ద సివిల్, దిస్ ఈస్ ద కామన్ ఫర్ బోత్ సివిల్ అండ్ మెకానికల్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా స్ట్రెయిన్ ఎనర్జీ. అయితే ఇక్కడ చూడండి, ఓకే మీ సిలబస్లోనైతే ఇది ఈ టాపిక్ పక్కనే ఉంది, అయితే నేను సపరేట్గా పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ ద బీమ్స్ ఇయర్, బార్స్ ఇయర్, టార్షన్ ఇయర్, అవన్నీ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను ఓన్లీ స్ట్రెయిన్ ఎనర్జీ గురించే. అంటే గ్రాడ్యువల్ అప్లై లోడ్ అప్లై చేసినప్పుడు, సడన్లీ అప్లై లోడ్, ఇంపాక్ట్ లోడ్ గురించి డిస్కషన్ చేసినప్పుడు అవన్నీ ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీకి ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్ వచ్చినాయి స్ట్రెయిన్ ఎనర్జీలో అంటున్నాను. ఓకే, జస్ట్ ఫార్ములాస్ బార్కి, బీమ్కి, షాఫ్ట్కి, ఓకే వీటికి ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. స్ట్రెయిన్ ఎనర్జీ ఫస్ట్లో డెఫినేషన్స్ ఉంటాయి. రెసిలియన్స్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ 5 ఉంటాయి. ఓకే, రెసిలియన్స్ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి, ఓకే ప్రూఫ్ రెసిలియన్స్ అంటే టఫ్నెస్, మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ ఇయర్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ స్ట్రెసెస్ డ్యూ టు ద గ్రాడ్యువల్ అప్లై లోడ్, సడన్లీ అప్లై లోడ్ అండ్ ఇంపాక్ట్ లోడ్. ఓకే, నెక్స్ట్ వన్ కాలమ్స్. అవునమ్మా, కాలమ్స్లో చాలా జాగ్రత్తగా రీడ్ చేయాలమ్మా. మీరు సింపుల్గా చాలామంది ఏం చెప్తుంటారంటే 4 ఫార్ములాస్ ఉంటాయి యూలర్స్ లోడ్ ఆర్ బక్లింగ్ లోడ్కి. ఓకే, బోత్ ఎండ్స్ ఆర్ హింజ్డ్ హియర్, బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ హియర్, వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ హియర్, అదర్ ఎండ్ ఈజ్ హింజ్డ్ హియర్, వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ హియర్, అదర్ ఎండ్ ఈజ్ ఫ్రీ. దాంట్లో దయచేసి ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, అలా ఉండదండి. ఓకే, ఒకసారి మీరు చూడండి. ఓకే, దీని మీద కోర్ ఆర్ కెర్న్ అని ఉంటుంది, దాని మీద కంపల్సరీగా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఓకే డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ అంటే కాలమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద ఎసెంట్రిక్ లోడింగ్, అప్పుడు కంపల్సరీగా డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు సిలబస్లో కూడా ఇచ్చున్నాడు కూడా.
కాబట్టి మీరు ఓన్లీ ఆ ఫార్ములాస్ వరకే రీడ్ చేసేసి సార్ టాపిక్ అయిపోయింది అనుకోండి మీరు అనుకోకండి. దయచేసి ఇక్కడ మీరు రీడ్ చేయాల్సింది ఏంటంటే ఇవి కూడా మీరు రీడ్ చేయాలి. ఓకేనా? కెర్న్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటి, అసలు లాంగ్ కాలం అంటే ఏంటి, షార్ట్ కాలం అంటే ఏంటి, ఎలా అనాలిసిస్ చేస్తారు, ఆ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ వన్ థిన్ సిలిండర్స్ ఇయర్. ఇది చాలా చిన్న టాపిక్ అండి. థిన్ సిలిండర్స్ ఎస్, యాక్చువల్గా థిన్ అండ్ థిక్ ఉంటుంది, కానీ ఏఈ సిలబస్లో థిక్ సిలిండర్స్ లేదు. ఏడబ్ల్యూలో థిక్ సిలిండర్స్ ఉంది, కానీ ఏఈలో అయితే థిక్ సిలిండర్స్ లేదు. థిక్ సిలిండర్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కంపేర్ టు ద థిన్ సిలిండర్స్. ఓకే, దీంట్లో కూడా లాంగిట్యూడినల్ సర్కంఫరెన్షియల్ స్ట్రెసెస్ గురించి ఉంటుంది. ఓకే, అది ఒకసారి మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి దీని గురించి. నెక్స్ట్ అదేవిధంగా స్ప్రింగ్స్ ఇయర్. ఓకే, స్ప్రింగ్స్. ఓకే, అక్కడ చూడండి అసలు 2012 అయితే 5 క్వశ్చన్స్ వచ్చినాయి. నేను యాక్చువల్గా 1 క్వశ్చన్ వచ్చింది కదా, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ కాదనుకున్నాను, కానీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ 2012. ఓకే, కాబట్టి మనము 1 క్వశ్చన్ వచ్చింది కదా అని డోంట్ నెగ్లెక్ట్ దట్. అసలు ఉన్నదే ఓకే చూడండి, టాపిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది మనం చెప్పలేం. మీరు నెగ్లెక్ట్ చేశారంటే ఏమో 5 క్వశ్చన్స్ రావచ్చు, 5 మార్క్స్ పోవచ్చు. ఆ 5 మార్క్స్ చాలు మీ జాబ్ని డిసైడ్ చేయడానికి. కాబట్టి ఇక్కడ ఉన్న ఏ టాపిక్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ గురించి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ రిమైనింగ్ టాపిక్స్ చూడండి. 12th అవ్వచ్చు, 13th అవ్వచ్చు, 14th, 15th అండ్ 16th. ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. అవును, ఫస్ట్ అసలు మీరు మెకానిక్స్లో ఉన్న టాపిక్స్ని రీడ్ చేసిన తర్వాతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్కి వెళ్ళండి. ఎందుకంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో రిజల్యూషన్ చేయాలి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఎనాలిసిస్ చేయాలంటే అది ఫోర్సెస్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. కోప్లానరా, నాన్ కోప్లానరా, కాంకరెంటా, ప్యారలల్ ఫోర్సెసా, లేదా నాన్ కాంకరెంట్, నాన్ ప్యారలల్ అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్ని రీడ్ చేసిన తర్వాతే మీరు అటువైపు వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఏం డిస్కషన్ చేస్తాము అంటే ఈ టాపిక్లో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. అయితే ఆ సిలబస్లో అలా ఇవ్వలేదు, జస్ట్ ఫోర్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అని ఇచ్చాడు. అంటే అక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే ట్రయాంగిల్ లా ఉంటుంది రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ట్రయాంగిల్ లా కాదు, ప్యారలోగ్రామ్ లా ఫోర్సెస్ రిజల్టెంట్, దాని నుంచి కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా ఈక్విలిబ్రియం కండిషన్స్ నుంచి కానీ, లామిస్ థీరం నుంచి కానీ అవన్నీ మీకు ఓకే ఈ టాపిక్లోనే కవర్ అవుతూ ఉంటాయి. ఓకే, దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ క్వశ్చన్స్ కన్నా అసలు ఈ చాప్టర్ని ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ ఇన్ ద ఇంజనీరింగ్ మెకానిక్స్లో అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆ నాలెడ్జ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ టాపిక్ లేదు చెప్పండి. బెండింగ్ స్ట్రెసెస్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది, షియర్ స్ట్రెసెస్లో ఉంటుంది, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్లో ఉంటుంది, మీకు ఐడియా ఉంది, టార్షన్లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మీరు దయచేసి ఈ 3 టాపిక్స్ని రీడ్ చేసిన తర్వాతే దెన్ యూ గో ఫర్ రిమైనింగ్ టాపిక్స్ హియర్, స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ టాపిక్స్. అదేవిధంగా సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటూ ఉంటాము. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనకు ఫార్ములాస్ టచ్ అవుతూ ఉంటాయి. అది ఫ్లూయిడ్ మెకానిక్స్లో టచ్ అవుతాయి అండ్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ కూడా టచ్ అవుతాయి ఫ్రీక్వెంట్గా. అండ్ లొకేట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అది లొకేట్ చేస్తేనే మీరు చేయగలరు. ఇది స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ ఉన్న ప్రాబ్లమ్స్ అయినా ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా సో మెనీ ప్లేసెస్లో ఓకే హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్లో కంపల్సరీగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఇక్కడ చూడండి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఫ్రిక్షన్. ఎస్, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా రీడ్ చేయాలి. ఫ్రిక్షన్ కూడా రీడ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, ఈ టాపిక్ చూడండి, అసలు వెరీ వండర్ ఇది. జనరల్గా ఈ టాపిక్ చూస్తే నేనేమంటానంటే డిప్లొమా స్టూడెంట్స్కి వాళ్ళ సిలబస్లో ఉంటుంది, ప్లస్ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వెరాస్ ఇన్ ద బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, అది సివిల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, మెకానికల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి అసలు సింపుల్ మిషన్స్ అనేది అస్సలు ఓకే ఎక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలో అర్థం కాదు. ఎస్, దే డోంట్ నో వేర్ వీఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్. కానీ క్వశ్చన్స్ చూస్తే 9 క్వశ్చన్స్ ఉన్నాయి. వావ్, అవుట్ ఆఫ్ 75లో 9 క్వశ్చన్స్ ఫ్రమ్ దట్. ఇక్కడ టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే టోటల్ ఆల్ టాపిక్స్లో అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ దేని నుంచి వచ్చినాయి అంటే హైయెస్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సింపుల్ మిషన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ లిఫ్టింగ్ మిషన్స్. ఓకే, నేను ఆన్లైన్ క్లాసెస్లో గేట్ మాస్టర్స్ ఆన్లైన్ క్లాసెస్లో ఆ టాపిక్ గురించి ఆన్లైన్ క్లాస్ చేశాను. ఆ టాపిక్ మీరు చదవండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 9 క్వశ్చన్స్ ఫ్రమ్ దాట్. ఓకే, అంతేగాని సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలో అర్థం కావట్లేదని నెగ్లెక్ట్ చేయకండి. మీరు గేట్ మాస్టర్స్ ఆన్లైన్ క్లాసెస్లో కంపల్సరీగా ఉంటుంది ఆ టాపిక్. దాని మీద నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ మీద నేను వీడియో చేస్తున్నాను. ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకే, నా ఈ టాపిక్స్ని మీరు చాలా జాగ్రత్తగా రీడ్ చేయండి. నెక్స్ట్ వన్ రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్. అయితే ఇక్కడ చూడండి,
మీరేదో బీటెక్ లెవెల్లో చదివినట్టుగా రివిటెడ్ వెల్డెడ్ జాయింట్స్ అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద కామన్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్. ఇద్దరిని దృష్టిలో పెట్టుకునే పేపర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్గా రీడ్ చేస్తారు, సివిల్ వాళ్ళు మెకానికల్ డిఫరెంట్గా. ఇక్కడ మీరు రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్లో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివిట్ అండ్ ఆల్సో అన్విన్ ఫార్ములా అని ఉంటుంది. ఇలాంటి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. నేను ఆల్రెడీ పేపర్ చూశాను. మరీ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయితే రావట్లేదు. మరీ మీరు వెళ్ళి పెద్ద పెద్ద జాయింట్స్లో ఫార్ములాస్ వాటన్నిటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రివిట్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? రివిటెడ్ జాయింట్స్ ఈజ్ ఇట్ ఎ పర్మనెంట్ జాయింట్ ఆర్ టెంపరీ జాయింట్? వెల్డెడ్ జాయింట్ ఈజ్ ఎ పర్మనెంట్ జాయింట్ ఆర్ టెంపరీ జాయింట్? అంత కొంచెం మ్యాటర్ని అయితే మీరు గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ కామన్ ఫర్ బోత్ సివిల్ అండ్ మెకానికల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రెసెస్ ఇయర్. స్ట్రెసెస్ మీద కూడా ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. మీ అందరూ తెలుసు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఉంటాయి మనకి. ప్లానర్ స్ట్రెసెస్ ఉంటాయి, స్పేషియల్ స్ట్రెసెస్ ఉంటాయి. ఇక్కడ కూడా రిడెండెంట్ స్ట్రెస్ అని డిఫరెంట్ స్ట్రెసెస్ ఉంటాయి. వాటికి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి స్ట్రెసెస్ అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఉన్న స్ట్రెసెస్ ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనం ఏం చేస్తామంటే ఆ బాడీస్ని రిజిడ్ బాడీస్గా ట్రీట్ చేసి ఓన్లీ ఫోర్సెస్ని రిజాల్వ్ చేసుకుంటూ వస్తాయి, ఏ మెంబర్లో ఎంత ఫోర్స్ ఉందనేది. బట్ స్ట్రెసెస్ కూడా ఇచ్చున్నాడు. కాబట్టి స్ట్రెసెస్ చదవాలంటే కంపల్సరీగా దానివల్ల స్ట్రెసెస్ ఎలా డెవలప్ అవుతాయి దాని గురించి కూడా మీరు రీడ్ చేయాలి. ఎస్, దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్. ఎస్, కాబట్టి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. టోటల్గా 2 పేపర్సే ఉన్నాయి. 1 పేపర్ ఫ్రమ్ జనరల్ స్టడీస్, అనదర్ పేపర్ ఫ్రమ్ కోర్ సబ్జెక్ట్స్ ఇయర్. ఇన్ కోర్ సబ్జెక్ట్స్లో కూడా దిస్ ఈజ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ. 2 సబ్జెక్ట్స్ నుంచి 150 క్వశ్చన్స్ రావటం అంటే. ఇక్కడున్న ఒక బ్యాడ్ వన్ ఏంటంటే కొంచెం డెప్త్గా ఇస్తాడు. అది మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. డిప్లొమా స్టాండర్డ్ కదా అని మీరు సార్ ఏముంది సార్ డిప్లొమా స్టాండర్డ్ అంటే కొన్ని డెఫినేషన్స్ లేకపోతే కొన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి అయితే అర్థం చేసుకోకండి. కంపల్సరీగా స్టాండర్డ్ ఉంటుంది. మీరు ఒక్కసారి 2016 చూస్తే కంపల్సరీగా స్టాండర్డ్ ఉంటుంది. మీరు దయచేసి దీన్ని అండర్స్టాండింగ్ చేసుకోండి. మీకు టైం ఉండదు, అందుకోసమని నేను అనాలిసిస్ చేశాను. అండ్ ఆల్సో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయే కాకుండా ఏ టాపిక్ని ఎలా రీడ్ చేయాలి, ఏ టాపిక్ని కంపల్సరీగా ఈజ్ ఇట్ మ్యాండేటరీ అని నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ 3 టాపిక్స్ అయితే మ్యాండేటరీ. ఈ 3 టాపిక్స్ రాకపోతే నీకు అర్థం కాదు అని నేను క్లారిటీగా చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. అదే ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా కొన్ని టాపిక్స్ ఎలాంటి ఇంపార్టెంట్ అనేది నేను క్లియర్గా చెప్పాను. కాబట్టి నేను పక్కాగా చెప్పగలను ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి ఎన్ని వస్తాయని నేను చెప్పలేను, కానీ టోటల్ ఈ 18 టాపిక్స్లో నుంచి అయితే 75 వస్తాయి. అండ్ ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే ఈ సింపుల్ మిషన్స్ అయినా లిఫ్టింగ్ మిషన్స్ అయినా మీకు మెటీరియల్ గ్యాదర్ చేయలేరు. మీరు దయచేసి ఒకసారి నా వీడియో చూడండి. నేను వీడియో చేస్తున్నాను మెకానిక్స్లో. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది.